సో నిన్న ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ మీద ప్రసన్న హరికృష్ణ, మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణ, అంతకుముందు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన అశోక్ కుమార్ గారు అండ్ తెలంగాణ విఠల్ వీళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులు చాలా తీవ్ర స్థాయిలో నష్టపోయారన్నది వాళ్ళు అంటున్న మాట. సో మన దాంట్లోనే దాన్ని హరికృష్ణ గారి ఇంటర్వ్యూతో బ్రేక్ చేయడం జరిగింది. సో దీని మీద పెద్ద ఎత్తున ఇంటర్నల్గా ఆందోళన ఉన్నది. పాపం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువగా పాస్ అయ్యారు, ఎక్కువగా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. టాపర్స్ కూడా మొత్తం వాళ్ళే ఉన్నారు. మహా అయితే తెలుగు మీడియం ఉన్న వాళ్ళు ఒక 10-12 మంది ఏమొస్తారో టాప్ 100లో. ఆ లెక్కలు చెప్పమంటే టీజీపీఎస్సీ కూడా చెప్పట్లేదు. కారణాలు ఏంటో, వీళ్ళు కావాలని చేశారా లేకపోతే ఎట్లా చేశారేమో తెలియదు. కానీ ఫస్ట్గా కొంత పేపర్లు టైట్గా దిద్ది, దాని తర్వాత మళ్ళీ లిబరల్గా దిద్ది, మొత్తానికి ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. అండ్ అసలు సబ్జెక్ట్కి సంబంధం లేని వాళ్ళు కూడా పేపర్లు దిద్దారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రకరకాల ఇప్పుడు ఈ పేపర్లు దిద్దింది కూడా డిగ్రీ లెక్చరర్ స్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లు దిద్దిరని అంటున్నారు. మరి ఆ వచ్చిన క్వశ్చన్స్కి, ఆ సబ్జెక్ట్కి, డిగ్రీ లెక్చరర్లకి అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళే దాని పేపర్స్ని కరెక్షన్ చేశారా? ఇట్లాంటి వాటి విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. దీంతో రిజల్ట్స్ చూసినప్పుడు కూడా మనకి చాలా క్లియర్గా వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు అయితే అవును నిజంగా ఇంత దారుణంగా ఉంటుందని అనిపిస్తున్నది. ఒకసారి చూడండి, నేను ప్రెస్ మీట్ పెట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 1 ఫలితాలు తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి, మరోమారు మూల్యాంకనం చేయాల్సిందే, అంటే రీవాల్యుయేషన్ చేయాల్సిందే అంటున్నారు. ఉర్దూ మీడియం అభ్యర్థుల మార్కులు బహిర్గతం చేయాలి, మీడియం వారీగా ర్యాంకింగ్ ప్రకటించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, వ్యాపంను మించి గ్రూప్ 1లో స్కామ్ జరిగింది, తెలంగాణ విఠల్. టీజీపీఎస్సీ తీరుపై విద్యావంతుల ఫైర్. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థుల కంట్లో మట్టి కొట్టారని, రీవాల్యుయేషన్ మూల్యాంకనంలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆరోపించారు. అసలు మూల్యాంకనం చేసిన వారికి ఉన్న విద్యార్హతలు ఏంటని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను నిలదీశారు. సంబంధిత సబ్జెక్టులపైన ఏమాత్రం అవగాహన లేని అసిస్టెంట్ ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విద్యావంతులు గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి మాట్లాడారు. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3లలో మాదిరిగా గ్రూప్ 1 ఫలితాల్లో జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఎందుకు ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ జిఆర్ఎల్ అన్నది జనరల్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది గ్రూప్ 2కి ప్రకటించారు, గ్రూప్ 3కి ప్రకటించారు. కానీ గ్రూప్ 1కి ఎందుకు ప్రకటించలేదు? మొత్తం లిస్ట్ అంతా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా, పెట్టలేదు. కారణం ఏంటి? అండ్ మొన్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో కేవలం టాప్ 100 ర్యాంకింగ్స్లో ఏ సామాజిక వర్గానికి, ఏ కమ్యూనిటీకి పురుషులు ఎంత, మహిళలు ఎంత, ఈ డేటా ఇచ్చారు. కానీ తెలుగు మీడియం ఎంత, ఇంగ్లీష్ మీడియం ఎంత, ఆ టాప్ 100లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది, ఉర్దూ మీడియం వాళ్ళు ఎంతమంది, ఈ లెక్క మాత్రం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అన్నది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆంగ్ల మాధ్యమంలోని బ్లూ ప్రింట్ను గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా తెలుగులోకి తర్జుమా చేసి మూల్యాంకనం చేసేవారికి ఇచ్చారు. అంటే బ్లూ ప్రింట్ ఇంగ్లీష్లో ఉంది, ఆ ఇంగ్లీష్ని యాజ్ ఇట్ ఈజ్గా గూగుల్ ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఇంకొక ప్రింట్ చేసి ఇది తెలుగు బ్లూ ప్రింట్ అని ఇచ్చిరట. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఏదన్నా కంటెంట్ని గూగుల్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి మనం ట్రాన్స్లేట్ చేస్తే ఆ గ్రాంధిక భాష మనకే అర్థం కాదు. సో మరి ఇది ఈ ట్రూ ట్రాన్స్లేషన్ ద్వారా పేపర్లు దిద్దితే నష్టం తెలుగు మీడియం అభ్యర్థులకు జరుగుతుంది కదా. ఇప్పుడు దీనికి క్లారిటీ ఎవరు ఇవ్వాలి? అట్లా చేసినామా, చేయలేదా, ఏం చేయాలనేది టీజీపీఎస్సీ చైర్మన్ దీనికి క్లారిటీ ఇవ్వాలి. దీంతో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది. అందుకే 100 మంది గ్రూప్ 1 టాపర్స్లో తెలుగు మీడియం విద్యార్థులు ఎంతమంది ఉన్నారో బహిర్గతం చేయాలి. ఉర్దూ మీడియంలో మెయిన్స్ రాసిన 9 మంది అభ్యర్థుల్లో 450కి పైగా మార్కులు సాధించిన వారు ఎంతమంది ఉన్నారని కమిషన్ను ప్రశ్నించారు. వారిలో ఒకరికి జనరల్ ఎస్సేలో అత్యధికంగా 97.5 మార్కులు వచ్చాయి. ఇదే టాప్ స్కోర్ అని తెలుస్తోంది. అసలు ఎట్లా వస్తుందండి? అంటే ఉర్దూ మీడియం చదివినామకి జనరల్ ఎస్సేలో 97.5 మార్కులు వచ్చినాయంటే మరి ఆ ఉర్దూ మీడియం చదివిన ఉర్దూ మీడియం ఆయన్నే దిద్దిండా, లేదు ఉర్దూ మీడియం మనది మీది తినాలి మాది తినాలని మార్కులు వేసిండా? ఎట్లా ఆమెకు అన్ని మార్కులు వచ్చినాయి? చాలామంది ఊరికే అనొచ్చు, రావద్దా అని అనొచ్చు. కానీ మరి మిగతా వాళ్ళకి కూడా బయట పెట్టాలి కదా. ఇప్పుడు అది కూడా బయట పెట్టింది కాదు, ఎవరికో ఆమె 10 మందికి చెప్పుకుంటే ఆమె టీచర్ అట, అట్లా బయటకు వచ్చింది. పేపర్ మూల్యాంకనం 2 విడతల్లో వేరువేరుగా జరిగింది. తొలి విడతలో యూపీఎస్సీ ప్రమాణాలతో పేపర్లు దిద్దారు. చాలామంది అభ్యర్థులకు 40% మార్కులు కూడా రాలే. దీంతో రెండో విడత వాల్యుయేషన్లో ఉదారవాదాన్ని ప్రదర్శించారు.
అని అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే కొంత లిబరల్గా దిద్దే ప్రయత్నం చేశారట. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 మూల్యాంకనంపై ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తూ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్ష నేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులకు రాసిన లేఖను మీడియా ముందు ప్రదర్శించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ మాట్లాడుతూ 200కు పైగా గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ పేపర్లో విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంపై అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల అధ్యాపకులతో మూల్యాంకనం చేయడం వల్ల ఈ దారుణం జరిగింది. రీకౌంటింగ్ కాదు, 20,100 సమాధాన పత్రాలు అర్హులతో రీవాల్యుయేషన్ చేయించాలి అని డిమాండ్ చేశారు. వ్యాపం కుంభకోణాన్ని మించి గ్రూప్ 1 నిర్వహణలో స్కామ్ జరిగిందని తెలంగాణ విఠల్ తీవ్రంగా ఆరోపించారు. పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు ఈ సందర్భంగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిరుద్యోగుల ఉసురుతోనే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన విషయాన్ని కాంగ్రెస్ విస్మరించొద్దన్నారు. వీళ్ళు 500 పోస్టులు దానికి ఒక 63 యాడ్ చేసి రీనోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తే వాహ్ శబాష్ అనుకున్నారు. కానీ ఆ జీవో 29 వల్ల తీవ్రంగా నష్టపోయారు. కోర్టు కూడా ఏం చెప్పింది, సుప్రీంకోర్టు, ఇది ఇప్పటికీ ఆలస్యం జరిగింది, ఇప్పటికిప్పుడు మేము దీని మీద ఏమి యాక్షన్ తీసుకోలేమని సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. అయినా మీరు ముందుకే పోయారు. జీవో 55ని కాదని జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఒకవైపు ఇదే గ్రూప్ 1లో ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరు ఉంటారని, తెలుగు మీడియం మళ్ళీ అదే ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలే కదా తెలుగు మీడియం అంటే. ఇంగ్లీష్ మీడియం అంటే ఎవరు ఉంటారు? ఇప్పుడు గ్రూప్ 1 స్థాయికి ఎగ్జామ్ రాసే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎప్పుడో కాన్వెంట్లో ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి లాభం జరిగింది, ఈ పేద విద్యార్థులకు అన్యాయం జరిగింది. చెప్పండి, తెలంగాణ ఉద్యమ పేపర్ని ఆంధ్ర వాళ్ళతో దిద్దించారన్నది వాళ్ళకున్న అనుమానం. ఇది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు పేపర్లు దిద్దే వాళ్ళని తిక్కడ వాళ్ళే కదా, ఎవరో ఒకరి ద్వారా విషయం అంతా బయటకు వస్తుంది. ఇంత అన్యాయం జరిగితే మరి స్పందించాలి కదా. మరి వాస్తవాలు మీరు అవసరమైంది ప్రెస్ మీట్ పెట్టాలా, విలేకరులు అడిగే ప్రశ్నలు ఎదుర్కోవాలా, ఇట్లాంటి వాళ్ళు అడిగే ప్రశ్నల్ని టీజీపీఎస్సీ చైర్మన్ కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఎదుర్కోవాలా.